మన అనితక్క అంటే ఎవరో తెలుసు, మన మినిస్టర్ అక్క. మన జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు ఎర్ర కార్పెట్ వేసుకొని కలిసేదానికి పోయి పరామర్శించి వచ్చినాడని అక్క చెప్తాంది. అక్క ఇప్పుడు మా నాయకులైతే పాయింట్ కానీ ఎగ్జిక్యూట్ కూడా అట్టే బురదలోకి దిగి పరామర్శిస్తారు అంటుంది. ఓకే, నీ నీ నియోజకవర్గంలోనే మత్స్యకారులు గల్లంతైనారు. వాళ్ళు వేటకు పోయి వాళ్ళ కోసం పోయి మీరు బురదలో దిగినారు, పాయింట్తో దిగుతా అన్నారు. ఇప్పుడు పోయి నీ నియోజకవర్గంలోనే జరిగింది. తప్పిపోయినారు వాళ్ళు వచ్చేసి వాళ్ళ శవాలు కానీ లభ్యం కాలే. అక్కడికి పోయి ఓదార్పించి ఏమన్నా చేసినారా? ఎర్ర కార్పెట్ కాకుండా పచ్చ కార్పెట్ వేసుకొని వెళ్ళొచ్చు కదా నాయకుడు. ఇక్కడేమో ఎత్తి పొడిచి జగనన్న ఏదో పోయి హెల్ప్ చేసేదానికి పోతే అక్కడ కానీ మీరు ఇది చేసినారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు నష్టపోయినారు, ఇక్కడ ప్రాణాలే పోయినాయి. ఏమి మీరు పోయి ఏమైనా పరామర్శించారా? ఎవరన్నా ఒక్కరన్నా, నువ్వు ఒక మంత్రివే, ఎవరన్నా ఒక్కరన్నా పోయి వచ్చేసి వీడియో కాల్లో చూసి ఎన్ని గంటలకు పోయినారు, అమ్మా ఏం పొప్పడాకమ్మా, మేము వచ్చేసి మా ప్రభుత్వం ఉంది, మేము కాపాడుతాము, మేము హెల్ప్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేము హెల్ప్ చేస్తాం అని వీడియో కాల్లో పరామర్శించవచ్చు. అన్న కార్పెట్ వేసుకొని పోయి వాళ్ళను కలిస్తే అది తప్పు. ఎట్ట మాట్లాడతారక్క? ఏమక్క, ఒక మంత్రివే, నీ నియోజకవర్గంలో జరిగిందే, వాళ్ళకు పోయి పాపము ఎట్ట పోయినారో ఏమో, వాళ్ళకి ఏమి చేశారో వాళ్ళకు పోయి సముద్రంలో పోయి విచారించుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఓదార్పించి చేసేది నేర్చుకోక. ఇప్పుడన్నా మానవత్వం పెట్టుకో. మంత్రివేను మళ్ళా చెప్తాది, ఒకరికి ఎత్తి పొడుచుని ఉంటే పొడుస్తుంది. అక్క మాత్రము ఏం లే, మేకప్ చేసుకొని అక్క వీడియో కాల్ ఆఫీస్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడి అది ఓదార్పిస్తుంది. అక్క మాత్రం దగ్గరికి పోదు, అంతే కదక్క. ఏం మాట్లాడతావయ్యా?